కరెంటు రాక సాగునీరు లేక పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో సాగునీరు లేక ఎండిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరాకు 10,000 రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు. పాలమూరు జిల్లాలో మళ్లీ 2014 కంటే ముందున్న పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మార్పు ఇదేనేమో అన్నారు. రైతులను ముంచటానికే ఈ ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు. ఎంతసేపు గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని విమర్శించటం తప్ప కేసీఆర్ కంటే గొప్పగా పాలన అందించాలనే సోయి ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కొట్లాడుతుందని ఆలా వెంకటేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మార్పు అంటే ఇదేనే మార్పు మాకు అర్థమైతే లేదు. ఈ సందర్భంగా మేము రైతుల పక్షాన ఏదైతే టైంకు కరెంటు లేక సాగునీరు లేక పెట్టుబడి పెట్టి 1,000 రూపాయలు నష్టపోయారో ప్రతి రైతుకు కూడా ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు తప్పనిసరిగా నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టియాలనే మేము ఈ సందర్భంగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తే అర్థమవుతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కడుపు కొట్టడానికే ఈ ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. రైతులను ముంచడానికే ఈ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. 10,000 రైతు బంధు 9 తారీఖు తర్వాత 15,000 వస్తుంది, ముందు తీసుకోకండి అని చెప్పారు. డిసెంబర్ 9 పోయినా ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. ఇవాళటి వరకు పాత రైతు బంధు లేదు, కొత్త రైతు భరోసా అనేది పక్కకెడితే పాత రైతు బంధే ఇంతవరకు అందరికీ ఇవ్వలేదు. కరెంటు మానిటరింగ్ చేసే సరైన వ్యవస్థ లేక ఇలా కరెంటు కూడా రోజుకు 5-6 సార్లు డ్రిప్ అవుతూ ఉంది. పంటలు ఎండిపోతున్నాయి. ఏదైతే మాటలు ఇచ్చిరో మాటలన్నీ ఒక్కొక్కటి తప్పుకుంటూ వస్తూ ఉన్నారు. పాలన మీద మైండ్ పెట్టక, రివ్యూలు జరగక ఇలా తాగునీటి మిషన్ భగీరథ కూడా ఇలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడ్డది. వాళ్ళు ఎంతసేపు ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ని ఎట్లా తిట్టాలి, ఎట్లా ఈ పాత ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఆలోచనే తప్ప మాకంటూ ఒక అవకాశం వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు, కేసీఆర్ కంటే గొప్పగా ఎట్లా పాలన అందించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు, స్పష్టంగా అర్థమైపోతా ఉంది.